100 రూపాయలు ఇంటికి మనసు వచ్చినా ఆన్సర్ ఇచ్చిపోతాను మామ నీకు. కాదు మామ ఈ దగ్గర 100 రూపాయలు కథ లేకుంటే నీకు తెలియదు కదా వాడు బయట వాళ్ళ అప్పకి వెళ్ళినట్టు 5-6 లక్షలు అప్పు చేసిండంటేసి రేపు ఎల్లుండి అయితే ఇంక ఇంటికి వచ్చి పొలం గిలం ఇగ్గుకుపోతారంట. కాదు మామ ఈడు ఇల్లు రిమ్మ కొద్ది కట్టించాడు. వాడేం కష్టపడి కట్టించాను ఎంతమంది కొంపల ముంచి కట్టాను. వాళ్ళ తాతల ముత్తాతలు ఆస్తుంది అమ్ముకుంటూ వచ్చి కట్టాడు. మమ్మ వాడు చూడు మమ్మ బిడ్డ బర్త్డే కల్లా యాటను కోపించాడు. చుట్టాలని మిల్లంపించి గ్రాండ్ గా చేస్తున్నాడు ఫంక్షన్. వాడు ఎచ్చలకి ఆపాకులు తినే కొడుకు అవసరం అంత పెద్ద చేసేది. వాడు తిండికి గతి లేకుండా బిల్డప్ లకు పోతాడు. నన్ను చేయాలనుకుంటే మా ఇంట్లో ఫంక్షన్లు చేయనా 50 ఆటలు కానీ కోస్తా. ఇది పెద్ద మురిగినా కొడుకు మామ ఈయనకి బట్టలని గతి లేకుంటాయా. వాడు చూడు మమ్మ సోకు సర్దాలు తింటది. ఏమో పాస్ పండ్లోడు సంపాదిస్తే బంగారు పండ్లోడు కూర్చొని తినే అన్నట్ట వాళ్ళ అప్పమ్మలు కూలీలో పోతారు. అవ్వ చిందులతో అద్దాలు ప్యాంట్లు ఆ బూట్లు అవసరమా? మా పిల్లలు తొడగరా మా వద్ద డబ్బు లేకనా. మామ ఇడు కొత్త ట్యాటర్ తెచ్చా పల్సర్ బండి తెచ్చా రిమ్మ కారు చూడు మామ ఇడు. నీ పనికిరాని కూడా వాళ్ళకి ధనం దొరికిందంటే వాళ్ళ చేనులో 2 లంక బింతలు దొరికేవనంట. లేకుంటే ఆడు వాడు దుడ్లు వాడు వాళ్ళ అప్ప వాళ్ళ తాతలు మా ఇండ్ల కాడికి అప్పలకు వస్తుండ్రి. కార్చిన ఓ 10,000 ఉంటేసిన నేను ఎవరిని పడితే వాళ్ళని అడగనిసిన అంత సేదు నా కొడుకులు. కడుపులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడతారు. నువ్వు ఒక్కనివే క్షణం మంచోనివి.